మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. చెమ్మగలిగిన దేవుని పిల్లారా, మరి తిరిగి మళ్ళా శనివారం ఈ విధంగా సంఘంలో కూడుకొని మనం స్త్రీల కూడికగా దేవుని మాటలు ధ్యానం చేసుకోవడానికి ఇలాంటి భాగ్యం దేవుడి మనందరికి ఇచ్చినందుకు మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామములో పరలోకమందున దేవునికి వందనాలు తెలియచేసుకుంటూ ప్రార్థన చేసుకొని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. పరిశుద్ధుడా, చెమ్మగలిగిన మా పరలోకపు తండ్రి, నాయన నీ కృప కలిగిన నామానికి వందనాలు తండ్రి. గత వారం నుంచి మమ్మల్ని మా కుటుంబాన్ని సమస్తాన్ని కృపతో జ్ఞాపకం చేసుకొని ఆవుషిని ఆరోగ్యాన్ని దయచేసి మళ్ళా సంఘంలో కూర్చొని అనేక విషయాల నిమిత్తం ప్రార్థన చేయడానికి మాకు ఇచ్చిన ధన్యతను బట్టి వందనాలు చెల్లించుకుంటూ, ఇప్పుడు నా తండ్రి మా ఆత్మలకు ఆహారంగా మేము బలం పొంది నీలో బ్రతకడానికి కొన్ని మాటలు ధ్యానం చేసుకోబోతుండగా వినగలిగే చెవి గ్రహించగలిగే హృదయం బిడ్డలకి ఏమని అడుగుతున్నాయినా చెప్తున్న నన్ను పరిశుద్ధ ఆత్మ చేత శక్తి చేత నింపి నీ మాటలు మాట్లాడే భాగ్యం అనుగురించి సహాయం చేయమని మా రక్షకుడు నీ కుమారుడు నేసే పరిశుద్ధ నామములో ప్రార్థన అడుగుతున్నాము తండ్రి, ఆమేన్. చెమ్మగలిగిన దేవుని పిల్లారా, మనం ఈరోజు కొద్ది మాటలు ధ్యానం చేసుకుందాం. దేవుని పిల్లారా, మనము భూమి మీద ఉన్న ఎవరైనా సరే, మన కుటుంబాలు, మనం కూడా ఎప్పుడు కూడా మన పిల్లలు నివాస స్థలాలు వర్ధిల్లాలని, మన నివాస స్థలాలు వర్ధిల్లాలని, అలాగనే మనం చూడగలిగితే మనం ఏ పని చేసినప్పటికీ అది వర్ధిల్లాలని చెప్పేసి ప్రతి ఒక్కళ్ళం కూడా ఆలోచిస్తుంటాం. అలా ఉండాలని దేవుని పిల్లలు ప్రయాసపడుతుంటాం. కానీ మనం చేస్తున్న చాలా పనులకు కూడా దేవుని పిల్లారా వర్ధిల్లటం అనేది చాలామంది జీవితాల్లో ఉండదన్నమాట. ఎందుకు వీళ్ళు వర్ధిల్లట్లేదు, ఎందుకు వీళ్ళు ఎలా వర్ధిల్లకుండా ఇబ్బంది పడుతున్నారని చెప్పేసి చాలా విషయాలు మనం మాట్లాడుకుంటున్నప్పుడు దేవుని పిల్లారా మన జీవితంలో మనకు అర్థం కాక చాలా విషయాలు మనం ఇబ్బంది పడుతూ ఉంటాం. ఎందుకు మన జీవితాలు ఇలా ఉన్నాయి, ఎక్కడేసిన గొంగళి అట్లానే ఉంది మన జీవితాలు అన్నట్టుగా మనం ఆలోచిస్తుంటాం. కానీ జీవము కలిగిన దేవుడు ప్రతి మాటకు కూడా దేవుని పిల్లారు మనం ఎక్కడికో వెళ్ళవసరంలే, ఎవరినో అడగాల్సిన అవసరం లేదు. దేవుడి సన్నిధానంలో కూర్చొని జీవగ్రంథం మనం ధ్యానం చేయగలిగితే ప్రతి మాటకు కూడా దేవుని పిల్లరా సమాధానం మనకు ఎవరు చెప్పగలరంటే జీవము కలిగిన దేవుడు చెప్పగలడు. ఎందుకు? మనకి సమస్తాన్ని ఇచ్చి మనల్ని కని సమస్తాన్ని ఇచ్చి పోషించేది ఎవరంటే దేవుడు. కనుక మన ఉనికి ఏంటో, మన అభివృద్ధి ఏంటో, మనకు ఎలా వర్ధిల్లటం అనేది ఎన్ని కూడా ఏంటంటే దేవుడే చేయగలడు, అది దేవుడికే చేతనవు. అందుకని చెప్పేసి మొట్టమొదటిగా మనం చూడగలిగితే దేవుని పిల్లారా వర్ధిల్లటం అంటే ఆత్మీయంగా వర్ధిల్లారా, శరీరపరంగా కూడా మనం వర్ధిల్లాల. అలా వర్ధిల్లాలంటే మనలో ఏముంటే మనం వర్ధిల్లుతామని చెప్పే దేవుని పిల్లరా దేవుడు చక్కగా మనకు చెప్తున్నాడు. ఒకసారి మనం చూడగలిగితే యోబు గ్రంథము 8వ అధ్యాయం 6వ వచనం 7వ వచనం పైన ఈ మాట ఉంటుంది. దేవుని పిల్లారా, నీ నీతికి తగినట్లుగా నీ నివాస స్థలములో వర్ధిల్ల చేయును అని అన్నాడు. అంటే ఇక్కడ మనకేం చెప్తున్నాడంటే నీ నీతికి తగ్గట్టు, అంటే కుటుంబంలో ఒక భార్య భర్త ఉన్నారంటే దేవుని పిల్లరా వాళ్ళిద్దరు నీతి క్రియలను బట్టి, వాళ్ళిద్దరు నీతిని బట్టి అంట ఆ కుటుంబం వర్ధిల్ల చేస్తాను అంటున్నాడు. అంటే మీ ప్రదేశాలు, అంటే మీ పిల్లలు కానీ మీరు కానీ మీరు ఏ పనులు చేసినా కూడా మీరు వర్ధిల్లాలంటే నాకేం కనపడాలంటే మీలో నీతి అనేది కనపడాలా అని చెప్తున్నాడు దేవుని పిల్ల. అంటే నీతి అనేది చాలా ప్రాముఖ్యమైనది అని చెప్పుకోవచ్చు దేవుని పిల్లరా. చాలామంది కూడా అంటూ ఉంటారు, మరి నీతి లేనోళ్ళు అలాగనే మోసాలు చేసుకోవడం మరి సంపాదిస్తుంటారు కదా, వాళ్ళు వర్ధిల్లరా ఏంటి అని చెప్తే దేవుని పిల్లరా సంపాదిస్తారు, ఉండదు వాళ్ళ దగ్గర. కానీ వారి సంపాదనంట నీతిమంతులు అనుభవిస్తారు. తర్వాత తరాలు అనుభవించడానికి ఎవరు ఉండరు దేవుని పిల్లరా. కానీ నీతిమంతులు అట్టు కాదు, వారు సంపాదించినదంట దేవుడు వర్ధిల్ల చేసి తర్వాత నీతిమంతుల తర్వాత వారి బిడ్డలు అనుభవించే అవకాశం దేవుడు ఇస్తాను అని చెప్పేసి జీవగ్రంథంలో మనకు తెలియజేస్తున్నాడు. మనం చూడగలిగితే దేవుని పిల్లరా నీతిమంతులు జోలికి వెళ్ళటం కూడా అంత మంచిది కాదు. ఎందుకు అని మనం చూడగలిగితే దేవుని పిల్లారా నీతిమంతులు జోలికి ఎవరన్నా వెళ్తే ఎవడు కూడా శిక్షను తప్పించుకోలేరు, ఎవరిని కూడా దేవుడు విడిచిపెట్టడు దేవుని పిల్లారా. ఒకసారి మనం చూడగలిగితే ఈ నీతిమంతులు జోలికి వెళితే అది ఎంత ప్రమాదకరమో మనం చూడగలిగితే దేవుని పిల్లారా, అది దేశము కానీ
లేకపోతే వ్యక్తిగతంగా కానీ ఎవరైనా సరే నీతిమంతులు జోలికి వెళ్తే దేవుడు వారిని విడిచిపెట్టడు, దేవుడు వాళ్ళని నిర్దోషిగా వదిలి పెట్టడు అని చెప్పేసి దేవుని పిల్లరా మనం చూడగలిగితే పాత నిబంధన గ్రంథములో మరి మాకు కుటుంబ సభ్యులు వీళ్ళిద్దరు కూడా ఒక తండ్రికి పుట్టిన పిల్లలే. వీళ్ళిద్దరు ఎవరంటే మొట్టమొదటి దేవుని సంతానమైన ఆదాము అవ్వ. ఈ ఆదాము అవ్వకి హేబేలు కైనని ఇద్దరు మగపిల్లలు, వీళ్ళిద్దరు కూడా అన్నలదమ్ములు. అయితే హేబేలేమో గొర్రెల కాపరి, కయ్యోనేమో పొలం పంట సాగు చేసేవాళ్ళు. వీళ్ళిద్దరు బ్రతుకుతున్న కాలంలో వీళ్ళిద్దరికీ ఒక ఆలోచన వచ్చింది. ఏంది, మన ఇద్దరము కూడా మన సంపాదనలో మనం కష్టపడిన దాంట్లో యెహోవాకు మనం అర్పణగా ఇద్దామని ఒక ఆలోచన కలిగినప్పుడు దేవుని పిల్లారా కయ్యోనైతే తన పొలంలో ధాన్యం తీసుకొచ్చాడు. కయ్యోనే మరి హేబేల్ అయితే తన మందలోకి వెళ్ళి శ్రేష్టమైన దానిని, కొవ్వైన దానిని, మొదటి దానిని బలిగా యెహోవా సన్నిధానానికి తీసుకొచ్చి బలిపీఠం కట్టి ఎవరు నైవేద్యము వాళ్ళు దేవుడి సన్నిధానంలో సమర్పించారు. మరి ఈనాటి కాలంలో అయితే ఏంటంటే అక్కడ పెట్టేసి సగమేమో ఏమంటే యాజకుడికి ఇచ్చేస్తాం, సగం మనం తీసుకొని తినేస్తూ ఉంటాం. ఇది ఇవాళ మన పద్ధతి. కానీ పాత నిబంధన కారణం అంటే పూర్వకాలంలో ఎలా ఉండేదంటే నైవేద్యం అక్కడ పెట్టినప్పుడు ఆకాశం నుంచి అగ్ని వచ్చి దాన్ని దహించేసినప్పుడు అప్పుడు ఆ నైవేద్యం స్వీకరించినట్టు దేవుడు. ఎవరి అర్పణనైతే దహించరో వాళ్ళు ఆ నైవేద్యాన్ని దేవుని పిల్లల దేవుడు స్వీకరించకుండా దాన్ని త్రోసివేసినట్టుగా మనం చూడగలుగుతాం. మరి ఈ విధంగా వీళ్ళిద్దరూ కూడా సమర్పించినప్పుడు హేబేలు నైవేద్యం అంటే ఆయన గొర్రెను ఏం చేశాడంటే మరి తొలి సూరు పిల్లని కొవ్విన దాన్ని పొట్టేళ్ళని తీసుకొచ్చి అర్పించినప్పుడు హేబేలు బలి దహించేశాడు దేవుడు. అంటే ఏంది, తీసుకున్నాడు, లక్ష్య పెట్టాడు. కానీ మరి కయ్యను బలి ఆయన లక్ష్య పెట్టలేదంట, అంటే తీసుకోలేదంట. ఎప్పుడైతే ఈ బలిని తీసుకోలేదో కయ్యోనికి ఎవరి మీద కోపం రావాలా, దేవుని మీద కోపం రావాలి. ఏమని, ఇది నా అర్పణ దేవుని తీసుకోలేదు కనుక దేవుడు నా విషయంలో ఎందుకు ఇలా చేశాడు, నేనేమైనా దేవుడికి నచ్చినట్టు నా జీవితం కానీ నా బ్రతుకు కానీ నేను చేసే పనులు ఏమైనా ఉన్నాయని చెప్పేసి సరి చేసుకోవాలా. కానీ దేవుని పిల్లారా అది సరి చేసుకోకుండా ఏం చేశాడంటే అస్సలు నా అర్పణ తీసుకోకపోవడం కారణం ఏంది, నా సహోదరుడు మంచోడై ఉండటం వలన కనుక నా అర్పణ తీసుకోలేదని చెప్పేసి తన సహోదరుణ్ణి గాయపరిచి చంపి నా పని అయిపోయిందని చెప్పేసి చేతులు గడిగేసుకున్నాడు. కానీ హేబెల్ అయితే చనిపోయాడు, కానీ ఆయన రక్తము భూమి మీద చిందించిన మరుక్షణమే దేవుని పిల్లలారా ఆయన రక్తము యెహోవా కంట మొరపెట్టిందంట. ఎప్పుడైతే నేల మీద ఆయన రక్తం సిందించబడిందో తక్షణమే ఆ రక్తం యెహోవాకు మొరపెట్టే తలికి పరలోకము నుంచి దేవుడే భూమి మీదకి దిగొచ్చేసాడు. దిగొచ్చి ఏం చెప్తున్నాడంటే, కయ్యోను నీ తమ్ముడు ఎక్కడంటే, నాకేం తెలుసు, నేమైనా కావాలో వాడినా అన్నాడు. నీ తమ్ముడి రక్తము నేలలో ఉంచి నేల పుచ్చుకున్న మరుక్షణమే ఆ రక్తం, ఆ నీతిమంతుడు రక్తము నాకు మొరపెట్టింది, నిజముగా అది నాకు మొరపెట్టింది అని చెప్పేసి ఈ దినము నుంచి నువ్వేం చేస్తావంటే నీ నిర్దోషైన నీ నీతిమంతుడైన నీ తమ్ముడు రక్తం నువ్వు సిందించావు గనుక ఈ రోజు నుంచి నువ్వు దేశ దింబరవై తిరుగుతావు. జాగ్రత్త. నువ్వు నేలని సేద్యపరిచినావు కూడా అది నీకేమివ్వదంటే సారము ఇవ్వదు. ఇక మీదట నువ్వు దేశ దిమ్మరవైన తిరుగుతావని చెప్పేసి దేవుని పిల్లరా ఆ రోజు కయ్యనుకి నిజంగా హేబేలు మరణం బట్టి కయ్యను భయంకరమైన శిక్షలోకి వెళ్ళిపోయినట్టుగా మనం చూడగలుగుతున్నాం. దేవుని పిల్లరా ఈరోజు కూడా అది దేశము కానీ ప్రజలు కానీ ఎవరైనా సరే క్రీస్తును నమ్ముకొని నీతిగా బ్రతుకుతున్న పిల్లల రక్తం సిందించిన వారిని బాధ పెట్టిన దేశాన్ని కూడా దేవుడు విడిచిపెట్టాడు. దేవుని పిల్ల ఆ రోజు కయ్యనుకి ఎలాంటి శిక్ష అయితే వేశాడు దేవుడు, దానికంటే కూడా ఎక్కువ శిక్ష ఇవాళ దేవుని పిల్లల దేశంలో ఉన్న ప్రజలు కానీ దేశము కానీ అనుభవించాల్సి వచ్చింది. దేవుని పిల్లలు అందుకనే దేవుని పిల్లల జోలికి వెళ్ళకండి, నీతిమంతుల జోలికి వెళ్ళకండి. దేవుని పిల్లల వెళ్ళకపోవటం మన దేశానికి కానీ మనకు కానీ చాలా మంచిది. ఎందుకంటే అవర్ కయ్యననే విడిచిపెట్టాలన్న దేవుడు ఇవాళ నిన్ను నన్ను విడిచిపెడతాడు. దేవుని పిల్లల నీతిమంతుల జోలికి వెళ్ళి అని చూడగలిగితే ఇంకా ఈ నీతిమంతుని గురించి మాట్లాడుతూ హెబ్రీ పత్రికలో కూడా 11వ అధ్యాయం హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 4వ వచనంలో మాట్లాడుతూ దేవుడు ఏం చెప్తున్నాడంటే విశ్వాసమును బట్టి హేబేలు కయ్యేను కంటే శ్రేష్టమైన బలి అర్పించాడంట. అంటే విశ్వాసమును బట్టి కయ్యేను కంటే శ్రేష్టమైన బలి హేబేలు
అంటే విశ్వాసం కరెక్ట్గా ఉంచుకొని మంచి బలి కయ్యను అర్పించలేకపోయాడు. కానీ హేబేలు విశ్వాసమును బట్టి శ్రేష్టమైన బలిని దేవుడికి అర్పించాడు. అర్పించినప్పుడు దేవుడు అర్పణను గురించి సాక్ష్యం ఇచ్చినప్పుడు అతడు ఆ విశ్వాసాన్ని పట్టి నీతిమంతుడని సాక్ష్యము పొందెను. అతను మృతి నొందియు ఆ విశ్వాసము ద్వారా మాట్లాడుతున్నాడు. అంటే మృతి నొంది ఆ విశ్వాసం ద్వారా అతడు మాట్లాడుతున్నాడు. విశ్వాసమును బట్టి నీతిమంతుడని ఎందుకు తీర్చిబడ్డాడంటే కయ్యేను కంటే హేబేలు ఒక శ్రేష్టమైన అర్పణను దేవుడికి ఇచ్చాడు గనుక మృతి పొందినా కూడా అతను మృతికి సంబంధించిన దాన్ని కూడా విశ్వాసమును బట్టి అతను మాట్లాడుతున్నాడని చెప్పేసి హెబ్రీ పత్రికలో మనకు మాట్లాడుతున్నాడు దేవుని పిల్లరా. ఇంకా మనం చూడగలిగితే యోహాను పత్రికలో కూడా మనం చూడగలిగితే 1 యోహాను పత్రిక 3వ అధ్యాయము 12వ వచనంలో కూడా దేవుడు మాట్లాడుతూ మనము కయ్యేను వంటి వారివి కాకూడదు. అంటే మనం కయ్యేను లాంటి మనస్తత్వం మనకి ఉండకూడదు. మనం కయ్యూను లాంటి వారిమి ఉండకూడదు. వాడు దుష్టుడు సంబంధి అయ్యుండి, అంటే కయ్యూను ఎవరంట? దుష్టుడు సంబంధి. అంటే తన తప్పును తను సరి చేసుకోవటం తెలియదు, కానీ తన సహోదరులు మంచిగా బ్రతుకుతుంటే దేవుని పిల్లలారా ఓర్చుకోలేక ఓరవలేక వారిని ఎలా చంపేసేయాలని చెప్పి తిరిగే రకం వీడికి ఏమి పట్టిందంటే దుష్టుడు పట్టాడు అని చెప్తున్నారు దేవుని పిల్లరా. ఇవాళ క్రైస్తవులైన వారి వలన దేశానికి ఏమి నష్టం దేవుని పిల్లరా? వాళ్ళు దివారాత్రులు ప్రార్థన చేస్తారు, మంచిగా కోరుకుంటారు. ఇదిగో తాగుబోతులు మారాలా, తిరుగుబోతులు మారాలా, ఇదిగో అనారోగ్యంతో బాధపడుతున్న వారు బాగుపడాలా, దేశంలో పాడి పంటలు బాగుండాలా, ఇదిగో మా దేశం మీదకి ఏ యుద్ధాలు జరగటానికి వీల్లేదు, ఏ వైరస్ జబ్బులు రావడానికి వీల్లేదని దివారాత్రులు ప్రార్థన చేసి ఒక మంచిని గురించి ప్రకటించేవారే కదా దేవుడు క్రీస్తును నమ్ముకున్నవారు. వారి మీద ఎందుకు దేశానికి కోపం? వారి మీద ఎందుకు దేశానికి దేశము దేవుని పిల్లారా వారిని ఎందుకు హతము చేయాలని ఆలోచిస్తున్నాడంటే వారి క్రియలు బాగున్నాయి, వారి ఆలోచన బాగుంది. ఈ ఆలోచన ఈ క్రియలు ఎవరు తట్టుకోలేకపోతున్నారంటే దుష్టుడు తట్టుకోలేకపోతున్నాడు. ఇప్పుడు కయ్యూనికి ఏం పట్టాడు? వాడు దుష్టుడి సంబంధి, వాడికి దుష్టుడి ఆలోచన ఉంది. తన సహోదరుడు క్రియలు మంచి అవటం వలన తట్టుకోలేక అతన్ని చంపేశారు. ఇవాళ దేశం పరిస్థితి ఏంటండి? దేశం పరిస్థితి ఏంటి? వాళ్ళ క్రియలు చెడ్డగా ఉన్నాయి, బాలేవు. తాగుబోతులుగాను, తిరుగుబోతులాను, వ్యసనాపరులుగాను, ఏమండి డ్రగ్స్ వాడేవాళ్ళు గాను మనం చూడగలిగితే దేవుని పిల్లలారా ఈ విధంగా వాళ్ళ క్రియలు చెడ్డవై ఉండటం వలన వీళ్ళు మంచిగా ఉండటం వలన తట్టుకోలేక క్రీస్తును నమ్మిన పిల్లలను, దేవుని పిల్లలను, నీతిమంతుల్ని అన్యాయంగా చంపేస్తున్నారు దేవుని పిల్లరా. అలా చంపి ప్రమాదం కలుగు చేస్తే దేవుడు ఒకవేళ వాళ్ళు ఏమి మిమ్మల్ని చేయలేకపోవచ్చు, కానీ దేవుడు మాత్రం మిమ్మల్ని విడిచిపెట్టనే పెట్టడు. ఆ వాళ్ళ కయ్యూనికి ఎలాంటి శిక్ష అయితే వచ్చిందో దానికంటే ఎక్కువ శిక్ష దేశంలో ఉన్న ప్రజలు అనుభవించాల్సి వచ్చింది దేవుని పిల్లరా. క్రీస్తును నమ్మిన పిల్లలు, నిర్దోషులైన పిల్లల మీదకి నేరాలు కానేసి వాళ్ళ ప్రాణం తీయాల్సి వస్తే కనుక దేవుని పిల్లరా. అందుకని మహానుభావుడైన యేసుక్రీస్తు వారు కూడా అంటాడు, నా యందు దోషమున్నదని మీరు నిరూపించగలరా? ఎందుకు నన్ను చంపాలనుకుంటున్నారు? నాలో ఏమైనా పాపం ఉందా అంటే పాపం కాదు, నీ మంచే మాకు పనికిరాదు, నువ్వు మంచిగా బ్రతకడమే మాకు నచ్చట్లేదని ఆ రోజు మహానుభావుడని యేసుక్రీస్తు వారిని సిలువేసినప్పుడు దేవుని పిల్లరా దేవాలయం 2 బద్దలుగా చీలిపోయింది. ఏమంటే దేశం అంతా చీకట్లు గమ్మింది దేవుని పిల్లరా. ఆ మహానుభావుడు వలన మనకు రక్షణ కలిగింది భూమి మీద మనకి. కనుక దేవుని పిల్లరా మనం ఏం చేద్దామంటే దేవుని పిల్లల జోలికి, నీతిమంతుల జోలికి అసలు వెళ్ళకూడదు. నీతిమంతుల జోలికి వెళితే దేవుడు ఊరుకోడు. అది దేశమును కానీ వ్యక్తిగతంగా ఒక మనిషిని కానీ దేవుడు విడిచిపెట్టడు. చంపిన మరుక్షణం ఏమి సైలెంట్గా ఉన్న తర్వాత దేశం మీదకి భయంకరమైన ఉగ్రత అనేది దేవుని పిల్లరా వచ్చినప్పుడు చాలా మనం ఇబ్బందులు పడాల్సి వస్తుంది. కనుక కయ్యూను లాంటి మనసు మనకు లేకుండా, కయ్యూను లాంటి మనసు మనకి ఉండకుండా భూమి మీద ఉన్న మనందరం కూడా నీతిని జరిగించి మన నివాస స్థలాలు వర్ధిల్లే విధంగా మన జీవితాలు దేవునికి దగ్గరగా మనం ఉంటే మనల్ని, మన పిల్లల్ని, మన కుటుంబాలను ఏం చేస్తాడంటే దేవుడు
వర్ధిల్లు చేస్తాడు. ఆయన వర్ధిల్లు చేస్తే మన జీవితం చాలా బాగుంటుంది. మన దేశంలో ఉన్న ప్రతి కుటుంబం కూడా ఒక నీతిని జరిగించే వారిగా, వారి నివాస స్థలాలు వర్ధిల్లే విధంగా మనం ప్రార్థన చేద్దాం. దేవుని పిల్లరా, పరిశుద్ధుడా, జీవము కలిగిన మా పరలోకపు తండ్రి, నాయనా నీ కృప కలిగిన నామానికి వందనాలు తండ్రి. ఇదిగోనైనా కయ్యను లాంటి మనస్తత్వం మాకు ఉండగలదయ్యా. హేబేలు నైనా తన క్రియలు మంచి అవ్వటం వలన, తన సహోదరుడు క్రియలు మంచి అవ్వటం వలన ఇదిగో తండ్రి హేబేలును కయ్యూను చంపివేసిన తండ్రి భయంకరమైన ప్రమాదాలకు నా తండ్రి నేను శాపగ్రస్తుడైపోయానైనా. ఇదిగో కయ్యూను నా తండ్రి నాయన, ఇదిగో నా తండ్రి తన రక్తము కూడా నా తండ్రి విడిచిపెట్టకుండా ప్రార్థన చేసినట్టుగా మేము చూడగలుగుతున్నాయన. ఇదిగో తండ్రి మా నివాస స్థలములు వర్ధిల్లాలంటే నా తండ్రి, మా నివాస స్థలములు అభివృద్ధి చెందాలంటే నా తండ్రి నాయన, ఇదిగో తండ్రి మా దగ్గర నీతి అనేది ఉండాలి తండ్రి. నీతిమంతుడు జోలికి మేము వెళితే నాయన, ఇదిగో నువ్వు భూమి మీద ఏ వ్యక్తిని కూడా నా తండ్రి నిర్దోషిగా ఎంచి క్షమించమనే మాట తండ్రి ఈ దినం మేము ధ్యానించుకొని ఉన్నాము కనుక నాయన తండ్రి, నైనా భూమి మీద నీ పిల్లలందరినైనా ఇదిగో క్రైస్తవులైన నీ బిడ్డని ఇబ్బంది పెట్టకుండా వారి జోలికి వెళ్ళి వాళ్ళని బాధ పెట్టినైనా దేశం మీదకు ఉగ్రత వారికి వారి నాశనం తెచ్చుకొనక నా తండ్రి, నీ పిల్లలను ప్రేమించిన తండ్రి, నీ పిల్లల క్రియలు చూసినప్పుడు వారు సంతోషపడే ఆనందంగా ఉండే భాగ్యం అనుగురించి మన సహాయం చేయమని అడుగుతున్నా తండ్రి. ఎంతమంది అయితే తండ్రి యూట్యూబ్ ద్వారా నీ బిడ్డలు చూస్తున్నారో వారిని, వారి కుటుంబాలైనా తండ్రి మీరు కృపతో జ్ఞాపకం చేసుకొని నీతిని జరిగించి వారి గృహాలు నా తండ్రి నైనా వాళ్ళ నివాస స్థలాలు వర్ధిల్లునట్టు కృప చూపి సహాయం చేయమని మా రక్షకుడు నీ కుమారుడు యేసయ్య పరిశుద్ధ నామములో ప్రార్థన అడుగుతున్నాము తండ్రి. ఆమెన్. మీ అందరికీ నా హృదయపూర్వక వందనములు, ధన్యవాదాలు.